Hello, guys. This is our day 3. I'm just living the best days in my life. సో మేము ఇప్పుడే దిస్ ఇస్ ద డే 2 ఆఫ్ ఊటీ. మా ట్రిప్లో డే 3 యాజ్ కోయంబత్తూర్లో ఫస్ట్ డే అయిపోయింది. సో దట్ ఈస్ అవర్ స్టే. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టే గాయస్. 4,000 పర్ డే అండ్ విచ్ ఈస్ లైక్ ఫర్ 3 days it's 12,000 I guess. Yeah, 4 3 12. అండ్ పక్కనే టీ ఎస్టేట్స్ ఇవన్నీ చూడండి. దీస్ ఆర్ టీ ఎస్టేట్స్. మా స్టే అది అండ్ దాని పక్కనే టీ ఎస్టేట్స్ ఉన్నాయి. Oh my god, I want to take a video here. నా ఫ్రంట్ అంతా వ్యూ మొత్తం టీ ఎస్టేట్స్ అనమాట. అండ్ ఐఎమ్ వేరింగ్ దిస్ బ్యూటిఫుల్ హాఫ్ సారీ. సో బ్యూటిఫుల్ హాఫ్ సారీ ఓన్లీ ఊటీ కోసమనే నేను స్టిచ్ చేయించుకున్నా గైస్. ఐఎమ్ వేరింగ్ దిస్ టుడే. టుడే మేము రోజ్ గార్డెన్కి వెళ్తున్నాం. ఇక్కడ ఏ యాక్టివిటీస్ నా అవుట్ఫిట్తో ఫుల్ మ్యాచ్ అవ్వవు గైస్. బోటింగ్ ఉంది, బోటింగ్ చేయగలుగుతానో లేదో డౌట్. సో నాకు ఇంట్రెస్ట్ లేదు బోటింగ్ చేయడంలో. బట్ మై మామ్ ఇస్ సేయింగ్ దెర్ ఇస్ అన్ అదర్ బోట్ విచ్ ఇస్ లైక్ స్పీడ్ బోట్ కైండ్ ఆఫ్ థింగ్ where you don't need to do the physical activity and all. So if we get to know that, మేము ఖచ్చితంగా నేను అది ఎక్కుతాను. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే నిన్న మినిమంగా రెడీ అయ్యా, బట్ ఫొటోస్ సూపర్ వచ్చాయి, వీడియోస్ సూపర్ వచ్చాయి. బట్ టుడే ఇంత మంచిగా రెడీ అయ్యా, లిటరల్లీ సీని ఇంత మంచిగా రెడీ అయ్యా. సన్ ఎట్లుందంటే వచ్చి మొహాన కొడుతుంది. So weather is not cooperating for taking videos, photos, anything. So fully disappointed about the weather. కానీ ఇక్కడ వెదర్ చేంజ్ అవుతా ఉంటుంది. సో ఐఎమ్ సీయింగ్ when the weather changes. So I'm waiting for the weather to change so that I could take good videos and pictures. Bunny. సో మేమైతే లేక్ పాయింట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ బోటింగ్తో పాటు లైక్ చిన్న జిప్ లైన్ ఉంది కిడ్స్ కోసం, ఇంకొకటేమో జైంట్ స్వింగ్ ఉంది. ఇక్కడ అలాంగ్ విత్ దాట్ కిడ్స్ ప్లేయింగ్ ఏరియా ఉంది ఇదంతా. సో నాకు ఎప్పుడు చూసినా ఆడాలనిపిస్తుంది, బట్ ఐ నెవర్ ప్లేడ్ అనమాట. అందుకే ఐ వాజ్ మేకింగ్ దోస్ ఫేసెస్. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ట్రై దట్ గేమ్ అండ్ విన్. మేము ఇప్పుడు పైన్ ఫారెస్ట్కి అయితే వచ్చినాం. లైక్ మొత్తం పైన్ ట్రీసే ఉంటాయి అండ్ అక్కడ ఒక బ్యూటిఫుల్ లేక్ ఉంటుంది పైన్ ట్రీస్ని దాటుకున్నాక. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. అంటే ఇప్పుడు మనం ఆస్ట్రేలియా లేకపోతే యూఎస్ వెళ్తే మనకి ఎలాంటి లేక్ వ్యూస్ దొరుకుతాయో సేమ్ అలా అనిపించింది నాకు. ఐ డిడెంట్ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ లివింగ్ ఇన్ ఇండియా వెన్ ఐ సా ద వ్యూ. ఈ డ్రెస్ వేసుకొని ఎప్పుడు వెళ్ళకండి. దిస్ ఇస్ సో ట్రాజిక్. Go in this dress in pine trees.
తుళ్ళంత తుళ్ళింత రావాలిలే జల్లంత కవింత కావాలిలే. సో గైస్, ఇక్కడ చాలా 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 చల్లగా ఉంది. లైక్ అసలు వెదర్ అనేది, ఇక్కడ వెదర్ ప్రిడిక్ట్ చేయలేము. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు దాకా ఎండ వచ్చింది. సో మన దగ్గర ఎలా వచ్చింది ఎండ, మరీ అంత కాదు, కానీ ఎండగానే ఉంది. బట్ సడన్గా వెదర్ మారిపోయింది, వర్షం పడిపోతుంది. అండ్ చలి గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. చేతులు అయితే మొత్తం గడ్డగట్టిపోయేలా ఉన్నాయి, అంత చల్లగా ఉంది. మళ్ళీ ఎండ వచ్చింది. ఈరోజు మార్నింగ్ అంతా మోస్ట్లీ ఎండగా ఉంది. కానీ ఇక్కడ 4-5 దాటిందంటే యూ నీడ్ టు హ్యావ్ స్వెటర్స్, లేదంటే యూ కాంట్ లివ్ హియర్. అంత చల్లగా ఉంది, ఎక్స్ట్రీమ్ అన్నమాట. అసలు ఒక్కొక్క రోజు చూడు ఎంత లావుందో. గాడ్, తోలరా. సో ఇది రోజ్ గార్డెన్ అనమాట. ఈ డేలో లాస్ట్ మేము చూసింది రోజ్ గార్డెన్. అండ్ రోజెస్ సైజ్ చాలా పెద్దగా ఉన్నాయి. నాకు తెలియదు వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో, బట్ బయట మాత్రం చాలా చాలా పెద్దగా ఉంది. సో ఫైనల్లీ టుడే వీ హ్యావ్ కంప్లీటెడ్ ద రోజ్ గార్డెన్. ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ మేము పైకరా ఫాల్స్కి వెళ్ళి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము. పైకరా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినాక దట్ వీ గోట్ వర్షం స్టార్ట్ అయిపోయింది. సో వి డిడ్ంట్ గో దేర్. అండ్ దెన్ తర్వాత వీ హ్యావ్ కంప్లీటెడ్ ఒక బోటింగ్, ఒక గేమింగ్ జోన్, బోటింగ్ ఇదంతా ఉంది ఒక దగ్గర. సో అక్కడ మేము వెళ్ళాము. లైక్ మేము బోటింగ్ చేయలేదు. వీ వాంటెడ్ స్పీడ్ బోట్, బట్ స్పీడ్ బోట్ వాజ్ నాట్ అవైలబుల్. ఎందుకు అంటే స్పీడ్ బోట్ అనేది పైకరా ఉండే రివర్లో ఉందంట స్పీడ్ బోట్. సో అది పెట్రోల్ అండ్ డీజిల్ బోట్స్ వల్ల ఈ ఆల్ ఓవర్ ఊటీకి వాటర్, డ్రింకింగ్ వాటర్ సప్లై అక్కడి నుంచి వస్తుందంట, పైకరా రివర్ నుంచి, ఐ గెస్. సో కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. సో అక్కడ 2-3 times డీజిల్ అండ్ పెట్రోల్ అనేది ఆ డ్రింకింగ్ వాటర్లో లీక్ అయిపోయింది బికాస్ ఆఫ్ దట్ స్పీడ్ బోట్స్. సో దానివల్ల కేసు అనేది ఫైల్ చేశారు ఇక్కడున్న లోకల్స్. ఇట్లా డ్రింకింగ్ వాటర్లో మాకు పెట్రోల్ అండ్ డీజిల్ ఇట్లా మిక్స్ అయింది అని. ఆ ఇన్సిడెంట్స్ మీద ఐ థింక్ మద్రాస్లో కేసు నడుస్తుంది. సో టెంపరీ ప్రజెంట్ అయితే ఇప్పుడు స్పీడ్ బోట్ పైకరా దగ్గర లేదు. అండ్ నార్మల్ ఇంకొక టైప్ ఆఫ్ బోటింగ్ ఉంది, కానీ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ దాట్ మచ్ టు గో. సో దట్స్ హౌ టుడే ఇట్ ఈస్ going to end. So rose garden, so we are ending guys, bye. The rose garden was good. You could see different sizes of roses. And ఇక్కడ ఏంటంటే చలి బాగుంది. We can't predict weather here. మోస్ట్లీ చాలా చల్లగా ఉంటుంది. ఈవినింగ్ టైం అయితే ఇట్ విల్ బి లైక్ సో మచ్, చాలా తక్కువ డిగ్రీ సెల్సియస్కి వచ్చేస్తుంది. సో యూ నీడ్ టు మెయింటైన్ స్వెటర్స్ అండ్ ఆల్. ఇప్పుడు ఇఫ్ యూ నీడ్ టు బుక్ ఎనీ హోటల్స్, మేక్ ష్యూర్ మీకు హీటర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అని, రూమ్ హీటర్స్ ఉంటాయి కదా, సో ఉన్నాయో లేదో చూసుకోండి. దెన్ యూ షుడ్ కమ్. మేముండే దాంట్లో హీటర్ లేదు, మేము చలికి మామూలుగా లేదు చలి, బట్ వీఆర్ సర్వైవింగ్ విత్ బ్లాంకెట్స్.